వాళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టారు, పెడతారండి ఎవరైనా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాలాజీ గారిని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కీ ప్లేయర్స్. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ వాళ్ళ సొంత కంపెనీని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి. సొంత కంపెనీయే కాదు, వాళ్ళ ఫైనాన్షియల్స్ మొత్తం చూసేది బాలాజీ. సో ఈ వైట్ టు బ్లాక్ టు వైట్ ఈ షెల్ కంపెనీస్ వీళ్ళందరూ దీంట్లో ఆరుతేరిన వ్యక్తులు. వీళ్ళందరూ వాళ్ళు ఎన్నో చేస్తున్నారు, ఇదేం ఫస్ట్ టైం కాదు కదా షెల్ కంపెనీస్ పెట్టడం, వాళ్ళకి బాగా అలవాటు. సో నేనేమంటానంటే మీరు ఒక మాట అన్నారు బిగ్ బాస్ అని. అసలు బిగ్ బాస్ ఏందండి? బిగ్ బాస్ లేకపోతే అసలు ఈ స్కామ్ ఎలా జరగద్ది? ఒక్కసారి ఆలోచించండి. నిజమే, బిగ్ బాస్ లేకుండా స్కామ్ జరగదు, కానీ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని కన్ఫర్మేషన్ ఉండాలి కదా, అది చార్జ్ షీట్ చేసినట్టుగా అర్థమవుతోంది అనేది చర్చ. లేదండి, చార్జ్ షీట్ వస్తుంది, రేపు ఆయన ఇరుక్కుంటాడు, అవన్నీ పక్కన పెట్టేయండి. నేను అనే పాయింట్ ఇస్ వెరీ వెరీ సింపుల్. ఇన్స్టిట్యూషనలైజ్డ్ కరప్షన్ అంటాం. ఏంది ఇన్స్టిట్యూషనలైజ్డ్ అంటే? గవర్నమెంటే కరప్షన్ చేసినప్పుడు ఇట్ ఇస్ కాల్డ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ కరప్షన్. ఇప్పుడు ఇంత లెవెల్ ఆఫ్ స్కామ్ ఒక మాజీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే జరగలేదు కాబట్టి. ఆన్ దట్ మ్యాగ్నిట్యూడ్ ఇప్పుడు కంపేర్ టు ఢిల్లీ అండ్ ఏపీ, ఢిల్లీ ఎంత? ఇట్స్ ఓన్లీ అరౌండ్ 2000 crores. ఈడ యూఆర్ టాకింగ్ అబౌట్ 25,000 crores to 30,000 crores. ఎస్, ఈ 30,000 crores ఎంత ట్రేస్ చేయగలుగుతాం? మనీ ట్రేసింగ్ అనేది చాలా చాలా డిఫికల్ట్. ప్లస్ ఇంకొకటి, ఇక్కడ ఈరోజు సిట్ ఎందుకు లేట్ అవుతుంది? వై ఈజ్ ద డిలే ఎందుకు అవుతుందంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి హార్డ్ డిస్క్ నీట్గా సర్ఫేస్ కడిగేశారు, ఈమెయిల్ అకౌంట్స్ రబ్ చేసేసారు, మెయిన్ వాళ్ళ ల్యాప్టాప్స్ అన్ని ఇరేజ్ చేసేసారు, వాళ్ళ సెల్ నెంబర్స్ డీయాక్టివేట్ చేశారు. అది ఓకే, ఆ సెల్ నెంబర్స్లో మనకి డేటా వచ్చేస్తుంది కాబట్టి దట్స్ నాట్ అన్ ఇష్యూ. మెయిన్ ఇష్యూ ఈజ్ ఆల్ ది హార్డ్ డిస్క్స్. ఎక్కడ కారస్పాండెన్స్ కానీ ఎక్కడ వీళ్ళు డేటా పెడతారో అది మొత్తం సర్ఫేస్ వేసి వాషింగ్ పౌడర్ నిర్మా వేసి కడిగేశారు. కాబట్టి అది ఆ డేటా రికవరీ అనేది ఇట్స్ అ లిటిల్ డిఫికల్ట్. అది ఫార్సెనిక్ రికవరీ అంటాం. ఈ ఫార్సెనిక్ రికవరీ చేయాలంటే టైం పడుతుంది వీళ్ళకి. సో నేనేమంటానంటే ద మూమెంట్ వీ లాస్ట్ క్రూషియల్ టైం. ఆ 1 month వీళ్ళు ఎప్పుడు ఆ రోజే మనం యాక్షన్ తీసుకొని ఉంటే స్టార్టింగ్లోనే మేబీ ఈ డేటా దొరుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉండేది మనకి. బట్ ఎస్, తెలివిగా మొత్తం డేటానంతా డిలీట్ చేశారు కాబట్టి కొంచెం ఆ డేటా రికవరీ చేసి దాన్ని కంపేర్ చేసి ఏ విధంగా సైఫన్ చేశారనేది 100% అందరూ దొరుకుతారు. ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించండి, ఈ ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ అవుట్ సైడ్ పీపుల్. ఈరోజు వైసీపీ పార్టీలో నేను అడిగే ఒకటే సింపుల్ క్వశ్చన్, వైసీపీ పార్టీలో ఆ రోజు ప్రభుత్వంలో ఈరోజు ఆ పార్టీలో ఉండే కీలక నాయకుల్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? దీంట్లో ఓన్లీ 3-4 people who రాజకేశ్ రెడ్డి ఈజ్ నాట్ ఎ పార్టీ మెంబర్, ఈజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. మిగతా రాజకేశ్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి వీళ్ళంతా బంధువులు ఆయనకి. మిగతా వాళ్ళందరూ ఎవరు? మూతిన్ రెడ్డి, చంద్రగిరి క్యాండిడేట్, ఇట్లా ఒక 3-4 తప్పితే భాస్కర్ రెడ్డి ఇదే మెయిన్. అతనికి ఎవరు ముఖ్యం ఉన్నారో అతని వ్యవహారాలు ఎవరు పార్టీలో చూస్తుండే ఆ 4 వ్యక్తులు తప్పితే మిగతా వాళ్ళు ఎందుకు లేరు? పాయింట్ ఈస్, మనీ దగ్గర ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మడు. అతను చాలా ఇటువంటి అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు రాలేదు అని అంటే మనీ విషయంలో ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన పెట్టలేదా? 100% కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంత కీ ప్లేయర్ ఆ రోజు గవర్నమెంట్ లో. అంటే ఆల్మోస్ట్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్. డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఎందుకు రాలా? సజ్జల రామకృష్ణారెడ్డి మీటింగ్స్కి ఎందుకు పోలే? మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 24 గంటలు. ఇప్పుడు ఆయన కరుణాకర్ రెడ్డి ఎందుకు లేడు దీంట్లో? ఉన్నాడంటగా ఇవాళ మీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు చెప్పినాడు తిరుపతి ప్రెస్ మీట్ లో నిన్న. ఓకే, దట్ హస్ టు బి ప్రూవన్. ఇప్పుడు కడప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు లేరు?
మై పాయింట్ ఎందుకు లేరంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్ ఆపరేషన్. ఈ క్లోజ్ ఆపరేషన్లో మీకు తెలుసో తెలీదో 5 వెహికల్స్ ఏపీ స్టేట్ మొత్తం వైసీపీ ప్రభుత్వంలో క్యాష్ క్యారింగ్ దానికి 5 వెహికల్స్ పెట్టి పోలీస్ ఎస్కార్ట్తో ఇసుక డబ్బులు, లిక్కర్ డబ్బులు కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. కలెక్ట్ చేసి ఈ 4 వెహికల్స్ ఏపీ అంతా తిరిగాయి. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పా. ఈ వెహికల్స్ ఒక 4 వెహికల్స్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేశారంటే ఎంత గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఇంత అసలు అది కూడా పక్కన పెడతామండి. ఐ ఆస్క్ ఎ సింపుల్ క్వశ్చన్. 93,486 crores క్యాష్ కలెక్షన్ అవసరమైంది. 93,000 crores క్యాష్ కలెక్షన్ చేశారంటే ఎందుకు చేశారు? ఎందుకంటే దాంట్లో నుంచి డబ్బులు తీయొచ్చు కాబట్టి. అదే మీరు అన్నట్టు అది మొదటి నుంచి ఉన్న మెయిన్ అలిగేషన్ అదే. 98,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగాయి ఈ ఆధునిక యుగంలో అనేది ఒక మొదటి నుంచి ఉంది. కానీ ఇక్కడ సిట్ ఆ దిశగా దర్యాప్తు స్టార్ట్ చేయలేదు నాకు అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇప్పటి వరకు ఆ దిశగా దర్యాప్తు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడంతసేపు మనం అనుకున్న 35,000 కోట్ల రూపాయలు మీరు అన్నదాని మీద కూడా లేదు. కేవలం 3,500 3,600 కోట్లు కమిషన్లు కొట్టారు అనే దాని మీదనే సిట్ దర్యాప్తు నడుస్తుంది ప్రస్తుతానికి. ఎక్సైజ్ కి రావాల్సిన రెవెన్యూ 35,000 కోట్లు ఎందుకు రాలేదు అనే దిశగా సిట్ దర్యాప్తు ఇంకా అటు వెళ్ళలా. దిస్ ఈజ్ ఆల్ పాయింట్ ఇక్కడ